ఓం శ్రీ సాయిరామ్. సాయి సచ్చరిత్ర 35వ అధ్యాయంలోని మొదటి ప్రశ్న. షిరిడీ వెళ్లే ముందు కాకా మహాజని స్నేహితుడు పెట్టుకున్న షరతులు ఏమిటి? ఆప్షన్ ఏ, బాబా ఇచ్చే ప్రసాదము తీసుకోను. ఆప్షన్ బి, షిరిడీలో రాత్రి బస చేయను. ఆప్షన్ సి, బాబాకు నమస్కరించను, దక్షిణ ఇవ్వను. ఆప్షన్ డి, కేవలం కాకా కోసమే వెళ్తాను, మసీదులోకి రాను. ఆన్సరు ఆప్షన్ సి, బాబాకు నమస్కరించను, దక్షిణ ఇవ్వను. రెండవ ప్రశ్న. మసీదు మెట్లు ఎక్కగానే బాబా పిలుపు ఆ స్నేహితుడికి ఎవరి కంఠధ్వనిలాగా వినిపించినది? ఆప్షన్ ఏ, తన తల్లి కంఠము. ఆప్షన్ బి, తన మిత్రునిది. ఆప్షన్ సి, తన గురువు కంఠము. ఆప్షన్ డి, తన తండ్రి కంఠము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి, తన తండ్రి కంఠము. మూడవ ప్రశ్న. కాకా మహాజని స్నేహితుడు ఎంత మొత్తము దక్షిణగా ఇచ్చాడు? ఆప్షన్ ఏ, 25 రూపాయలు. ఆప్షన్ బి, 5 రూపాయలు. ఆప్షన్ సి, 11 రూపాయలు. ఆప్షన్ డి, 17 రూపాయలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి, 17 రూపాయలు. నాలుగవ ప్రశ్న. మనము ఒకరినొకరు చూసుకోవాలంటే దేనిని తీసివేయమని బాబా చెప్పారు? ఆప్షన్ ఏ, మన మధ్యనున్న అడ్డును. ఆప్షన్ బి, మసీదు గోడలను. ఆప్షన్ సి, కళ్ళకు ఉన్న పొరలను. ఆప్షన్ డి, మన మధ్య ఉన్న దూరాన్ని. ఆన్సరు ఆప్షన్ ఏ, మన మధ్య ఉన్న అడ్డును. ఐదవ ప్రశ్న. బాబా స్నేహితుణ్ణి త్వరగా పంపడానికి కారణం ఏమిటి అని అతను భావించాడు? ఆప్షన్ ఏ, వర్షం పడకుండా ఉండటానికి. ఆప్షన్ బి, మూడవ పిచ్చుకను రక్షించడానికి. ఆప్షన్ సి, కాకాకు పని ఉన్నందున. ఆప్షన్ డి, తిరుగు ప్రయాణము కష్టము కాబట్టి. ఆన్సరు ఆప్షన్ బి, మూడవ పిచ్చుకను రక్షించడానికి. ఆరవ ప్రశ్న. థక్కర్ థరేమ్స్ కాకా మహాజనితో కలిసి ఏ సెలవుల్లో షిరిడీకి వెళ్ళారు? ఆప్షన్ ఏ, సంక్రాంతి సెలవులలో. ఆప్షన్ బి, దసరా సెలవులలో. ఆప్షన్ సి, హోలీ సెలవులలో. ఆప్షన్ డి, దీపావళి సెలవులలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి, హోలీ సెలవులలో. ఏడవ ప్రశ్న. బాబా వద్ద అద్భుతాలు చూడటము తన నైజము కాదని తక్కరుతో అన్నది ఎవరు? ఆప్షన్ ఏ, శ్యామ. ఆప్షన్ బి, కాకా మహాజని. ఆప్షన్ సి, బాలాసాహెబ్. ఆప్షన్ డి, తర్ఖడ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి, తర్ఖడ్. ఎనిమిదవ ప్రశ్న. తక్కరు మనసులోని సందేహాన్ని గమనించిన బాబా ద్రాక్ష పండులలో ఏ మార్పు చేశారు? ఆప్షన్ ఏ, ఎండిన ద్రాక్షను పచ్చివిగా మార్చారు. ఆప్షన్ బి, యాపిల్ పండ్లగా మార్చారు. ఆప్షన్ సి, పుల్లవి ద్రాక్షలను తీపిగా మార్చారు. ఆప్షన్ డి, ద్రాక్షలోని గింజలను లేనివిగా మార్చారు. ఆన్సరు ఆప్షన్ డి, ద్రాక్షలను గింజలు లేనివిగా మార్చారు. తొమ్మిదవ ప్రశ్న. బాబా 1 రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి ప్రతిగా ఎన్ని రెట్లు ఇస్తానని చెప్పారు? ఆప్షన్ ఏ, 10 రెట్లు. ఆప్షన్ బి, 2 రెట్లు. ఆప్షన్ సి, 5 రెట్లు. ఆప్షన్ డి, 50 రెట్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ, 10 రెట్లు. 10వ ప్రశ్న. బాబా ఎవరి వద్ద నుండి దక్షిణ తీసుకుంటానని చెప్పారు? ఆప్షన్ ఏ, ధనవంతుల వద్ద నుండి మాత్రమే. ఆప్షన్ బి, ఫకీరుని ఎవరిని చూపుతారో వారి వద్ద. ఆప్షన్ సి, కేవలం ముస్లింల వద్ద. ఆప్షన్ డి, అందరి వద్ద నుండి. ఆన్సరు ఆప్షన్ బి, ఫకీరు ఎవరిని చూపుతాడో వారి వద్ద నుండి. 11వ ప్రశ్న. బాంద్రా నివాసి దేనివల్ల నిద్రలేక బాధపడుతూ ఉండేవాడు? ఆప్షన్ ఏ, ఇంటి దొంగల భయం వలన. ఆప్షన్ బి, వ్యాపార నష్టం వలన. ఆప్షన్ సి, కలలో తన తండ్రి కనిపించి తిడుతూ ఉండటం వలన. ఆప్షన్ డి, అనారోగ్యం వలన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి, కలలో తన తండ్రి కనిపించి తిడుతూ ఉండటం వలన. 12వ ప్రశ్న. షిరిడీలో బాబా నడిచే మార్గాలను తుడిచి శుభ్రము చేసే సేవను మొదట ఎవరు చేసేవారు? ఆప్షన్ ఏ, శ్యామ. ఆప్షన్ బి, అబ్దుల్లా.
ఆప్షన్ సి రాధాకృష్ణమాయి. ఆప్షన్ డి బాలాజీ పాటిల్ నేవాస్కర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి బాలాజీ పాటిల్ నేవాస్కర్. 13వ ప్రశ్న. బాలాజీ పాటిలు ప్రతి సంవత్సరము తన పంటను మొదట ఎవరికి అర్పించేవారు? ఆప్షన్ ఏ గ్రామ పెద్దలకు, ఆప్షన్ బి ఇంటి దేవుడికి, ఆప్షన్ సి ఇంటి దేవతకు, ఆప్షన్ డి సాయిబాబాకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి బాబావారికి అర్పించేవాడు. 14వ ప్రశ్న. నేవాస్కర్ ఇంట్లో జరిగిన సంవత్సరిక భోజనములో ఏర్పడిన సమస్య ఏమిటి? ఆప్షన్ ఏ పిలిచిన వారికంటే 3 రెట్లు ఎక్కువ మంది బంధువులు వచ్చారు, ఆప్షన్ బి వంటవాళ్ళు రాలేదు, ఆప్షన్ సి భోజనము పాడైపోయినది, ఆప్షన్ డి వర్షము వలన భోజనాలు నిలిచిపోయాయి. ఆన్సరు ఆప్షన్ ఏ పిలిచిన వారికంటే 3 రెట్లు బంధువులు ఎక్కువగా వచ్చారు. 15వ ప్రశ్న. దక్షిణ ఇవ్వడం వలన కలుగు ప్రయోజనం ఏమిటని బాబా వివరించారు? ఆప్షన్ ఏ ఆరోగ్యం బాగుపడుతుంది, ఆప్షన్ బి వైరాగ్యము పెరిగి భక్తి జ్ఞానాలు కలుగును, ఆప్షన్ సి కీర్తి వస్తుంది, ఆప్షన్ డి సంపద పెరుగును. ఆన్సరు ఆప్షన్ బి వైరాగ్యము పెరిగి భక్తి జ్ఞానములు కలుగును. 16వ ప్రశ్న. ఆవుల కొట్టంలోకి వచ్చిన పామును చూసి బాలాజీ పాటిలు ఏమని భావించాడు? ఆప్షన్ ఏ చంపకూడదు అని, ఆప్షన్ బి అది ఒక విషసర్పము అని, ఆప్షన్ సి సాయిబాబాయే ఆ రూపంలో వచ్చారు అని, ఆప్షన్ డి అది చంపాల్సిన ప్రాణి అని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి సాయిబాబాయే ఆ రూపంలో వచ్చారు అని. 17వ ప్రశ్న. కొటములోనికి వచ్చిన పాము ముందు బాలాజీ పాటిలు ఏమి ఉంచారు? ఆప్షన్ ఏ పండ్ల ప్రసాదము, ఆప్షన్ బి భయపడి నమస్కరించను, ఆప్షన్ సి ఊదీ పొట్లము, ఆప్షన్ డి గిన్నెడు పాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి ఒక గిన్నెడు పాలు ఉంచెను. 18వ ప్రశ్న. దక్షిణ ఇచ్చినా ఇవ్వకున్నా తనకందరూ సమానమే అన్న వాక్యము బాబా యొక్క ఏ గుణాన్ని తెలుపుతుంది? ఆప్షన్ ఏ ధనాశ, ఆప్షన్ బి కోపము, ఆప్షన్ సి గర్వము, ఆప్షన్ డి సమదృష్టి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి సమదృష్టి. 19వ ప్రశ్న. ఆధ్యాత్మిక సాధనలో మన అభివృద్ధికి ఏవి అడ్డుపడుతాయని ఈ పాఠము చెబుతోంది? ఆప్షన్ ఏ వివిధ శాఖలు లేక మతభేదములు, ఆప్షన్ బి కుటుంబ బాధ్యతలు, ఆప్షన్ సి ధనము, ఆప్షన్ డి సోమరితనము. ఆన్సరు ఆప్షన్ ఏ వివిధ శాఖలు మరియు మతభేదములు. ఇవండి 35వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. భక్తులకి ఒక మనవండి, మన ఛానల్లో మిగిలిన అధ్యాయములకు కూడా క్వశ్చన్స్ తయారు చేసి వీడియోస్ రూపంలో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు తప్పకుండా ఒకసారి చెక్ చేయగలరు. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందించగలరండి. ఇలాంటి మరిన్ని బాబావారి వీడియోల కోసము మన ఛానల్ని తప్పకుండా చెక్ చేయగలరు. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.